హాయ్ వెల్కమ్ టు సాయి శ్రీజ గోవింద్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే కాల్స్తో కర్లింగ్ పెట్టుకుంటున్నాను అన్నమాట. ఎందుకు అని అంటే రీసెంట్ కాదు, 2 వీక్స్ అయిపోతుంది. సాయి పల్లవి గారు వచ్చారు కదా బిగ్ బాస్ షోకి. సో పింక్ శారీలో వచ్చారు. కొంచెం నాకు ఆ కలర్ కాంబినేషన్లో ఉందన్నమాట శారీ. ఆ విధంగా అయితే రెడీ అవుదామని నేనైతే ఫిక్స్ అయిపోయాను. సో ఫుల్ వీడియో కొంతమంది అడిగారు కాబట్టి దానికోసం ఫుల్ వీడియో పెడుతున్నాను అన్నమాట. నాకైతే ఫుల్ సాఫ్ట్. అది కాకుండా నేను ఆల్రెడీ కెరటిన్ కూడా చేయించున్నాను. నాకు ముందే సాఫ్ట్ కెరటిన్ చేయించున్నాను అనమాట. సో ఇలా పార్టిషన్ తీసుకొని వెనక నుంచి అయితే చేశాను. చాలా కష్టం. మనం వేరే వాళ్ళకి చేస్తే ఆ లుక్, ఆ ఫినిషింగ్ బాగుంటుంది. నాకు నేను చేసుకున్నాను కాబట్టి కొంచెం అయితే కష్టంగా అనిపించింది. నా హెయిర్ కూడా ఒకే లెవెల్లో అయితే అస్సలు లేదు, ఎట్టంటే అటుందన్నమాట. కటింగ్ చేసుకోవాలంటే మా వారు కటింగ్ వద్దు అని చెప్పారనమాట. అందుకని కటింగ్ చేసుకోకుండా ఈ విధంగా అయితే హెయిర్ని కర్ల్స్ చేస్తున్నాను. చూడండి, 4 పార్టిషన్ చూశాను. ఫ్రంట్, బ్యాక్ నుంచి అయితే చేస్తున్నాను అనమాట. ఈ విధంగా చూసారా? అట్లా చేయాలి. అయితే మిర్రర్ చూసుకొని చేయాలి, లేకపోతే కాలిపోతుంది అనమాట. మనకు కనిపించట్లేదు కదా. సో మా పాప అయితే నేనేసే ఐ మేకప్ ప్యాలెట్తో వెనకాల కూర్చొని చేస్తుంది కదా, అనిపిస్తుందా మీకు? చూసారా? ఈ విధంగా అయితే వచ్చింది. ఫ్రంట్ వేరియేషన్, బ్యాక్ వేరియేషన్. సో హెయిర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేకప్లోకి వెళ్ళిపోదాం. సింపుల్ కొంచెం లైట్ గ్లాసీ ఫినిషింగ్ అనమాట. నేనైతే అసలు మేకప్ వేయలేదు, బట్ లైట్గా వేశాను. లైట్ అంటే లైట్, చాలా లైట్. చూడండి, ఫస్ట్ టిష్యూతో క్లీన్ చేసుకున్నాను. బేబీ టిష్యూ అయినా లేకపోతే ఫేస్ టిష్యూ అయినా క్లీన్ చేసుకొని తర్వాత నా ఫేవరెట్ పాండ్స్ అనమాట. నేను లాస్ట్ వీడియోలో షార్ట్ పెట్టున్నాను. పాండ్స్ అనమాట, పాండ్స్ జెల్ మాయిశ్చరైజర్, అది అప్లై చేశాను. తర్వాత వచ్చి ధర్మా ప్యాలెట్లో నా స్కిన్ కలర్లో కొంచెం కన్సిలర్, అదే ఫౌండేషన్ అదే కన్సిలర్ అనమాట. సో లైట్గా అక్కడక్కడ చూసారు కదా, ఆ విధంగా. సో మనం చేత్తో యూజ్ చేసుకున్నంత పోదు కదా, అందుకని బ్రష్ యూజ్ చేశాను అనమాట. బ్లెండర్ కూడా యూజ్ చేయొచ్చు, బ్లెండర్ చేసుకునే వాళ్ళు. సో నాకు బ్రష్ అలవాటు ఉంది కాబట్టి నేనైతే బ్రష్ యూజ్ చేస్తున్నాను. సో తర్వాత కాంటోర్ పెట్టాను. లైట్గా కాంటోర్ పెట్టుకున్నాక చూసారా, ఇయర్ నుంచి కొంచెం నోస్, లిప్స్ వరకు అట్లాగా చెక్ చేసుకొని పెట్టుకొని తర్వాత చిన్, తర్వాత ఫోర్హెడ్ పైన ఇలా పెట్టుకుంటే కొంచెం ఫేస్ అనేది మారుతుందన్నమాట. సో ఇది కూడా కొంచెం బ్లెండింగ్తో ఇలా చేసుకోవాలి. సో కాంటోర్కి కన్సిలర్ తీసుకోవాలి డార్క్ షేడ్లో అనమాట. సో తర్వాత వచ్చి అంటే సాయి పల్లవి గారు లైట్గా వేస్తారు కదా, నేను కూడా కొంచెం లైట్గా గ్లాసీ ఫినిషింగ్ ఇద్దామని చేస్తున్నాను అనమాట. సో ఫరెవర్ 52 అంటే లూజ్ పౌడర్, బనానా అట్లా పౌడర్ అనమాట. ఇదైతే వాడుతున్నాను. చాలా బాగుంటుంది. ఇంకోటి వచ్చి క్రైలైన్ కూడా బాగుంటుంది. ఓకేనా? యూజ్ చేసే వాళ్ళు యూజ్ చేయండి. ఓకేనా? చూసారా మేకప్ అలా ఉంది, బాగుందా? కొంచెం అయితే మేకప్ ఎవరికి వేసినా చాలా అందంగా ఉంటుంది. కానీ అయితే అన్నీ లైట్గా ఇస్తున్నాను అనమాట. సో పౌడర్ వచ్చి కొంచెం ఐ కింద పెట్టాను. ఐ కింద ఎందుకు పెట్టాను అంటే ఐ షాడో వేసుకోవాలి కదా, షిమ్మర్ అట్లాంటివి పడుతుంది కింద. అప్పుడు మనం బ్రష్తో పౌడర్ని క్లీన్ చేస్తే ఆ షిమ్మర్ కూడా పడిపోద్ది. ఇదొక టిప్ అనమాట. ఓకే, యూజ్ చేసుకోండి. సో నేను వచ్చి కొంచెం పింక్ షేడ్, అలాగే కొంచెం గోల్డ్ షేడ్ ఇచ్చాను. సింపుల్గానే ఇచ్చాను. తర్వాత హైబ్రో ఫిల్లింగ్ చేశాను. తర్వాత ఇంకా మీకు అంతా తెలిసిందే కదా, కాజల్, మస్కరా, ఐలైనర్ కూడా వేయలేదు. సో ఉండే దాంట్లోనే సింపుల్గా వేసేసాను అనమాట. సో చాలామంది అడిగారు కర్ల్స్ ఎలా పెట్టుకున్నారు అని. సో టైం అయితే చాలా పట్టింది నిజంగానే. ఒకరికి చేయడం అంటే మనం ఈజీగా చేసేవచ్చు, మనం చేసుకోవాలంటే కొంచెం అయితే కష్టంగానే అనిపించింది. పెయిన్ కూడా వచ్చింది చేతులు. ఓకేనా? టైం కూడా పట్టింది. ఓకేనా? సో ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. ఎంత వేసినా ఏదో తక్కువగా ఉంది కదా. సో ఇంకోటి విషయం ఏంటంటే, మనం పైన ఐబ్రోకి ఐ షాడో వేసాం కదా, ఐ షాడో కింద మనం కాజులకి కింద ఏ కలర్ వేసామో అదే వేసుకుంటే కళ్ళకి చాలా అందంగా ఉంటుంది. ఇంకోటి వచ్చి బ్లష్, పింక్ కలర్ లైట్ బ్లష్ ఇచ్చాను.
బ్లష్ తర్వాత హైలైటర్ వచ్చి రోజ్ గోల్డ్ ఇచ్చాను, ఎందుకంటే బుగ్గలు బాగా కొంచెం మెరుస్తాయని ఇచ్చాను అనమాట. చూసారా ఎలా ఉందో, బాగుంది కదా. అట్లా వేసాను అనమాట ముక్కు దగ్గర, అలాగే ఇక్కడ లిప్స్ దగ్గర, ఫోరెడ్ హెడ్ దగ్గర, ఇక్కడ అన్నీ చూసారు కదా వీడియోలో చూస్తున్నట్టు. ఇట్లా వేసుకుంటే బ్లష్ చూడండి ఎట్ వేసాను, చాలా గ్లో వచ్చింది కదా. బ్లష్ బుగ్గలకే అందం వచ్చేసింది కదా. సో ఎంత వేసినా ఏదో తక్కువగా ఉంది కదా. ఏంటో కింద కామెంట్లో కామెంట్ చేయండి. చూసారా. సో కాల్స్ అయితే ఈ విధంగా వచ్చింది. స్టిక్కర్ కూడా పెట్టేశాను, బ్లాక్ స్టిక్కర్. తను కూడా బ్లాక్ స్టిక్కరే పెట్టింది. అయితే చిన్నది పెట్టింది, ఏదో పెద్దది పెట్టాను. ఉండే దాంట్లోనే జ్యువెలరీ అన్నీ వేసేసుకున్నాను అనమాట. సో ఎంత వేసినా ఏదో తక్కువగా ఉంది అని చెప్పాను కదా. లిప్స్టిక్ అనమాట. లిప్స్టిక్ లేకుంటే అస్సలకి బాగుండదు కదా. సో లిప్ లైనర్ వేసాను, లైనర్ తర్వాత లిప్స్టిక్ వేసాను అనమాట. సో 2 షేడ్లో వేసాను. ఒకటి వచ్చి లైనర్కి వచ్చి డార్క్, సెంటర్లో లిప్స్ వచ్చి లైట్ అనమాట. ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా, మీరు కూడా ఇలాగే ట్రై చేసి. ఇంట్లో లైటింగ్కి ఈ విధంగా అయితే ఉంది. నేను అసలు ఏ ఎఫెక్ట్ పెట్టలేదు అస్సలకి, ఇదంతా ఫోన్లోనే, అస్సలు ఏ ఎఫెక్ట్ కూడా పెట్టలేదు. బయట ఇంట్లో అయితే ఈ లైటింగ్కి ఈ ఎఫెక్ట్ అయితే వచ్చింది కదా. సో బయటకు వచ్చాను అనమాట. బయటకు వచ్చినాక లుక్ ఎలా ఉందో మీరే చూసి కామెంట్లో కామెంట్ చేయండి. ఓకేనా, నేను రిప్లై ఇస్తాను. రీల్లో అయితే కొంతమంది బాగుంది అన్నారు, కొంతమంది నా సాఫ్ట్ హెయిరే బాగుంది అని చెప్పారు. సో ఈ యూట్యూబ్ ఫ్యామిలీతో తెలుసుకోవాలనుకుంటున్నాను ఎలా ఉంది అనేది. కింద కామెంట్లో కామెంట్ చేయండి. శారీ కూడా నా దగ్గర ఉన్నిందే ఇంట్లో, మా తమ్ముడు పెళ్ళప్పుడు తీసుకున్నాను. 2500 అది. శుభమస్తులు ఎక్కడ కొన్నానని అడిగారు. శుభమస్తులు అయితే కొన్నాను ఈ శారీ. బ్లౌజ్ అయితే రీసెంట్గా పెరుమాల్లో కొన్నాను, దానికి శారీ సపరేటు, దీనికి మ్యాచ్ చేశాను అనమాట. ఇది వచ్చి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను అలంకార్లో అని, నెక్ అలంకార్లో కొన్నాను అనమాట. 2500 నెక్ సెట్. ఓకేనా. సో ఎక్కువ అయితే లిప్స్టిక్ ఈ విధంగా అయితే చేసుకుంటే కొంచెం తగ్గిపోద్ది. చూసారు కదా టిష్యూతో. బాగుందా, ఎలా ఉంది, బాగున్నానా? ఇంట్లో అయితే ఇలా ఉంది కదా. సో ఇప్పుడు బయటకు వెళ్దామా. బయటకు వెళ్ళినాక చూడండి వీడియో ఎలా వచ్చిందో. అసలు నేనైతే ఏ ఎఫెక్ట్ చేయలేదు, అసలు ఎడిటింగ్ కూడా చేయలేదు. సో మ్యాచింగ్కి ఈ నా వాచ్ చేసుకున్నాను అనమాట. బాగా సెట్ అయిపోయింది కదా, కలర్ పింక్ గోల్డ్ అనమాట. చూసారా బయట ఎలా వచ్చిందో, బాగా వచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.